Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బెంగాల్ సీఎం మమతకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. 15 ఏళ్ల పాలనకు తెరపడే సమయం వచ్చిందా? బీజేపీకి ఆధిక్యం చూపిస్తూ ఉన్న ఎగ్జిట్ పోల్స్ సర్వేలు. ఇక దీంతోనే మమతకు అంత కోపం వస్తుందా? ఒకవైపు చూస్తేనేమో మమత ఎలాగైనా సరే ఇటు బీజేపీ అరాచకాలు చేస్తోందని నిరూపించాలని ఆరోపణలు చేస్తూ తానున్నారు. కానీ తాను ఇదే విషయం మీద కోర్టులను అప్రోచ్ అయినా ఏం చేసినా కానీ మమతకి ఎదురు దెబ్బే తగులుతోంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, బెంగాల్ సీఎం మమతకు ఎటెళ్ళినా కానీ ఎదురు దెబ్బే తగులుతోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను ప్రధానంగా 15 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ను ఏలినటువంటి దీదీ. సో ఆమెకు పేరు కూడా మరి అదే విధంగా ఉంది. సో ఇప్పుడు మమతాకి సంబంధించి కొంత మరి వేరే అంటే ఓటమి ఛాయలు ఏమైనా కమ్ముకుంటున్నాయా అనే తరుణంలో కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 15 సంవత్సరాలు పరిపాలన చేసింది, ఎంతో కొంత ప్రభుత్వానికి నెగిటివిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఆ నెగిటివిటీ ఒకవైపు ఉంటే, సో ఇప్పుడు బీజేపీ వ్యవహరించినటువంటి తీరు ఇది మొత్తం కూడా కొంత మరి వివాదాస్పదంగా మారిన పరిస్థితి ఉంది. ఏదైతే కౌంటింగ్ మే 4న జరిగేటువంటి కౌంటింగ్ దగ్గర సో అధికారులు అంటే కేంద్రం అధికారులు ఉండొద్దు అంటూ కూడా ఆమె పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. సో ఆ సుప్రీంకోర్టు కూడా దాన్ని మరి కొట్టేసిన పరిస్థితి కనబడుతుంది, తిరస్కరించింది. సో ఇప్పుడు మరొకసారి ఆమెకు దెబ్బగా తగిలిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మొత్తం భవానీపూర్ ఏదైతే ఆమె నియోజకవర్గం ఉందో అక్కడ ఏదైతే ఆ పోలింగ్కి సంబంధించినటువంటి అక్కడే ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అందరూ టీఎంసీ కార్యకర్తలు కూడా ఎక్కడెక్కడ ఎవరెవరైతే వాళ్ళు నియోజకవర్గాల దగ్గర మొత్తం కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి పరికరాలు ఉంటాయో, ఆ బ్యాలెట్లు ఉంటాయో, ఆ బ్యాలెట్ల దగ్గర కాపలా కాస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఓటమి ఛాయలు అంటుకుంటున్నాయా అనే తరుణంలో కూడా ప్రస్తుతం మరి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితి ఉంది. దాంతోపాటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇప్పుడు ఏదైతే ఆ పిటిషన్ కొట్టేసిందో ఆ పిటిషన్తో మరొకసారి దీదీకి దెబ్బ మీద దెబ్బ పడుతుందనేది కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పటికే కొంత ఏదైతే ఈ ఈవీఎంకు సంబంధించినటువంటి ఆరోపణలు కావచ్చు, ఈవీఎంలు మరి బీజేపీ ప్రభుత్వం బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేది ఒకవైపు మరి ఆరోపణ చేస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున మరి ఈ అంశాలన్నీ కూడా ఒకసారి పరిగణలోకి తీసుకుంటాయి. అంటే ఎలక్షన్స్ అయిపోయి అంటే ఫస్ట్ విడత ఒక రకంగా ఎలక్షన్స్ జరిగినాయి, రెండో విడత కంప్లీట్గా ఒక రకంగా ఎలక్షన్స్ జరిగినాయి. సో ఎలక్షన్స్ జరిగిన తర్వాత సో మరి మొత్తం కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. గతం 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో సో ఎక్కడ కూడా పోటీ చూపినటువంటి బీజేపీ ఇప్పుడు మొత్తం ఎన్నికలనే తారుమారు చేసే విధంగా ఎన్నికలు మొత్తం కూడా అంటే అక్కడ దీదీ ఊహించని స్థాయిలో కొన్ని ఎగ్జిట్ పోల్స్, చాణక్య లాంటి ఎగ్జిట్ పోల్స్ దాదాపు 174 స్థానాలు కైవసం చేసుకుంటుంది అనేది కూడా మరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఒక 4-5 ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ ఈసారి పట్టం కట్టనుంది. ఖచ్చితంగా ఈ 15 సంవత్సరాల పరిపాలన మొత్తం కూడా మరి దీదీకి ఇంకా టైం అయిపోయింది అనే విధంగా కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే ఆమె కొంత భయోందోళన ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈసారి పనిచేసినాయి. దాంతోపాటు బీజేపీ కూడా కొంత బీజేపీ అవలంబించినటువంటి తీరు కావచ్చు. ఎందుకంటే గతంలో 2021లో అప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు పెద్దగా ఎక్కడ కూడా పోటీ చూపని బీజేపీ ఇప్పుడు పెద్ద ఎత్తున మరి కేవలం 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మరి ముందంజలో ఉండడం, ఇప్పుడు అంటే ప్రభుత్వం ఒకవైపు టీఎంసీ గెలుస్తుంది అని లోపల ఉన్నప్పటికీ కూడా మమత భయపడుతుంది అనేది ఖచ్చితంగా ఒకవైపు చూస్తే అర్థమవుతుంది. ఎంతో కొంత కూడా మనం చూస్తే సత్య ఇప్పుడు కౌంటింగ్ విషయంలో కానీ వీటి మీద కూడా అనుమానాలు లేవనెత్తుతూ ఉన్నారు. దీది అదే విషయం మీద కోర్టుకు వెళ్ళటము జరిగింది. అంటే అవకతవకలు జరిగే అవకాశం ఉందండి. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఉంచాలి అన్న నియమం మీద కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా ఆమెకు చుక్కు ఎదురైంది. ఎస్, డెఫినెట్లీగా అప్పుడు ప్రధానంగా ఆమె ఏదైతే కంప్లైంట్ చేస్తుందో స్టార్టింగ్ నుంచి కూడా ఆమె ఏ కంప్లైంట్ చేసినా కానీ అటు కోర్టులు కానీ
సో ఇటు మొత్తం కూడా కొట్టేసిన పరిస్థితి ఉంది. హైకోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా గతంలో ఈ అధికారుల విషయంలో ఏదైతే ఎన్నికల అధికారుల విషయంలో ఏకపక్షంగా నిర్వహిస్తూ ఉన్నారు, దానికి సంబంధించి ఎస్ఐఆర్కు సంబంధించి కూడా ఆమె కంప్లైంట్ చేసింది. సో ఆ ఎస్ఐఆర్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. ఎస్ఐఆర్లో మాకు సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నింటినీ కూడా దాదాపు 60 లక్షల ఓట్లు కూడా తీసేశారంటూ కూడా పలు ఏవైతే పిటిషన్లు వేశారో హైకోర్టు కొట్టేసింది. సో ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఎన్నికల అధికారులు ఆ కౌంటింగ్ దగ్గర ఉండకూడదు, కౌంటింగ్ అధికారులు మరి కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు ఉండకూడదు అని ఆమె పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ను మరి విచారించినటువంటి సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు మనకి ఆమెకు చుక్కెదురైంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కొంత ఈ ఈవీఎంలకు సంబంధించి కావచ్చు, అక్కడ పోలింగ్ దగ్గర ఏమైనా అవకతవకలు చేసి గెలిచి అంటే ట్యాంపరింగ్ చేయడం కావచ్చు, లేదంటే పడిన ఓట్లను ఎక్కువ చూపడం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరి బీజేపీ కావాలని ఇట్లా అప్రజాస్వామికంగా చేస్తుంది అంటూ కూడా ఆమె ఆరోపిస్తుంది. అదేవిధంగా చేసే అవకాశం ఉంటుంది అని కూడా ఆమె అనుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మరి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, అంటే ఆమె గెలుస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యవహార శైలి అనేది ఉండదు. ఖచ్చితంగా దీదీకి ఖచ్చితంగా ఒక భయం అనేది ఉంది లోపల. 170 నుంచి 294 సీట్లలో 170 నుంచి 180 సీట్లు వస్తాయి, ఖచ్చితంగా అంతకు పైనే వస్తాయి అని నమ్మకం ఉన్నటువంటి దీది ఇప్పుడు ఈ విషయాల్లో ఎందుకు వెనకడుగు వేస్తుంది, ఈ విషయాల్లో ఎందుకు కొంత ఆలోచిస్తుంది, ఎందుకు అక్కడ భవానీపూర్లో కావచ్చు కీలకమైనటువంటి ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ టీఎంసీ నేతలందరూ కూడా అక్కడే ఉండడం కావచ్చు, రాత్రి పగళ్ళు కూడా అక్కడే బ్యాలెట్లను చూస్తే అక్కడే మరి గస్తీ కాస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఓటమి భయం పట్టుకుందా దీదీకి అనేది కూడా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి ఏం జరగబోతుంది. మరి ఏదైతే 4వ తారీఖు రోజున మే 4వ తారీఖున ఎగ్జాక్ట్ పోల్స్ ఏం చెప్పనున్నాయి, ఎగ్జాక్ట్ పోల్లో ఏం తేలనుంది, ప్రజల నాడి ఏం తేలనుంది, దాంతోపాటు ఇక్కడ ప్రధానంగా బీజేపీ వ్యవహరించినటువంటి శైలి కావచ్చు, ఇక్కడ కొత్త ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది కీ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. కొత్త ఓటర్లు మహిళలు, దాంతోపాటు ముస్లిం నేతలు, మైనార్టీ నేతలు ఎవరికి ఓటు వేశారనేది కీలకంగా కీ ఫ్యాక్టర్గా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సో చూడాలి ఎవరు గెలుస్తారు, బీజేపీయా లేకపోతే టీఎంసీ గెలుస్తుందా అనేది చూడాలి. సో ప్రధానంగా ఆమె టెన్షన్ అంతా ఒక్కటే. సో మరి నేను అన్ని విధాలుగా అంటే పశ్చిమ బెంగాల్కి అన్ని విధాలుగా అంటే మా రాష్ట్రానికి సంబంధించి అన్నీ చేశాను, ఏదైతే దేశంలోనే చేయని విధంగా అక్కడ సంక్షేమ పథకాలు కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా నేను ఏం చేయాలో అంతవరకు చేశాను, మొత్తం కూడా చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా నేను గెలుస్తానని ధీమా ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కడో ఒక చోట ఆ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కొంత మరి టెన్షన్ పట్టుకుందనేదే చెప్పొచ్చు. నేను రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక పశ్చిమ బెంగాల్ మనం చూస్తే కనుక అసలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా నమోదు అవ్వనటువంటి ఓటింగ్ శాతం నమోదైంది ఈసారి. ఈ పెరిగినటువంటి ఓటింగ్ దేనికి సంకేతం? ఒకవైపేమో ఇటు టీఎంసీ మాదే గెలుపు అనే ధీమా వ్యక్తం చేస్తూ ఉంది, కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఓటింగ్ పెరిగిందంటే అక్కడ అధికార మార్పిడి జరగబోతుంది అనే ఒక నానుడు కూడా ఉంది. ఇక ఈ భయం కూడా దీదీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎక్కడ ఏ అవకతవకలు జరుగుతాయి, ఇప్పటికే కూడా బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తుంది అని ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో ఇక ఈ కౌంటింగ్ విషయంలో కానీ వీటిలో కానీ అవకతవకలు జరుగుతాయి, ఏదైనా జరగవచ్చు, ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అని ఒక భయం ఉంది. ఈసీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే పనిచేస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. మేము ఈసీని నమ్మే అసలు ప్రసక్తే లేదని కూడా చెప్తూ ఉంది టీఎంసీ. ఇక ఈ క్రమంలో ఎక్కడికక్కడ కూడా అలర్ట్గా ఉంటూ ఉంది. దీదీలోనైతే రిజల్ట్ వచ్చేంత వరకు మాత్రం ఈ భయం అయితే ఇలానే కంటిన్యూ అవనున్నట్లయితే మనకు అర్థమవుతోంది.